ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్లారా, ప్రతి దినము కూడా మరి క్రిస్మస్ సందేశాలతో మేము ముందుకు రావడానికి ఈ సంవత్సర కాలంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇటు తరుణాన్ని బట్టి, ఇటు ఆధిక్యతను బట్టి, ఇటు ఆధిపత్యాన్ని బట్టి నేను ముందుగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. శ్రద్ధగా నేను అందిస్తున్నటువంటి మాటలు మీరు వింటున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానంతో మేము ముందుకు నేను వచ్చి ఉన్నాను. మరి ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మరియ యొక్క క్యారెక్టర్ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రియులారా, చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 27, 28, 29 వచనాలు మనం గమనించినట్లయితే చూడండి. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. చూడండి, ఆ యొక్క దేవుని దూత మరి వద్దకు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుందో చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి అంటుంది, దయాప్రాప్తురాలా, నీకు శుభం అని చెప్పి ఇంకో విషయం మాట్లాడుతుంది. ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పెను. ఎప్పుడైతే ఈ మాటలు సడన్ గా ఆ యొక్క దూత వచ్చి ఆ మరియతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆ మరియ భయపడుతూ వచ్చింది. భయపడుతూ వచ్చినప్పుడు చూడండి ఏమంటా ఉన్నదో, బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా ఆ దూత, మరియ భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ప్రియులారా, చూడండి, ఒక శ్రేష్టమైనటువంటి మాట కదండి ఇది. ఒక ఆ మరియ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడండి. ఫస్ట్‌గా దేవుని యొక్క చిత్తము ఆమె ద్వారా జరగాలని అనాదిలోనే దేవుడు ఆమె గర్భాన్ని కోరుకున్నాడు. ఆమెను కూడా కోరుకొని ఉన్నాడనమాట. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తము కొంతమంది వ్యక్తుల ద్వారా దేవుడు జరిగిస్తూ ఉంటాడనమాట. అంటే ఈరోజు దేవుని యొక్క దూత ఆమె యొద్దకు వచ్చి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నదంటే, మొట్టమొదటిగా ఒక యవనస్తురాలుగా ఆమె ఏమి సంపాదించుకుంది దేవుని యొద్ద నుండి అని మనం గమనించినట్లయితే చూడండి, ఆమె మొట్టమొదటిగా దేవుని యొక్క దయ సంపాదించుకున్నది. దేవుడు ఆమెను ఒక పాత్రగా వాడుకోవటానికి ముందుగా దేవుడు ఈ లోకానికి, యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి అందించటానికి ప్రభువు ఆమెను కోరుకున్నాడు. ఆమె గర్భాన్ని కోరుకున్నాడు. ఒక పాత్రగా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన చిత్తాన్ని ఆమె పట్ల జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు ఆమె పట్ల జరిగిస్తూ ఉన్నాడు కదా. ఇక్కడికి వచ్చినట్లయితే ఆ దూత ఆమె దగ్గరికి వచ్చి అంటుంది, దయాప్రాప్తురాలా, నీకు శుభం. అంటే చూడండి, మరియ మొట్టమొదటిగా దేవుని యొక్క దయ సంపాదించుకుంది బిడ్డలారా. రెండోది అంటున్నాడు, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు అనమాట. మూడోది అంటూ ఉన్నాడు, దేవుని వలన నువ్వు కృప పొందితివి. చూడండి, ఈ 3 విషయాలు కూడా ఆమె సంపాదించుకున్నది. ఈరోజు దేవుని యొక్క కార్యాలు మన ఎడల జరగాలంటే, దేవుని యొక్క చిత్తము మన ఎడల జరగాలంటే, దేవుని యొక్క ప్రణాళికలు మన ఎడల జరగాలంటే ఈ 3 కూడా ప్రతి మనిషికి అవసరమై ఉండాలండి. ఒకటి, ప్రతి మనిషి కూడా దేవుని యొక్క దయ ఉండాలి. రెండోది, ప్రతి మనిషికి కూడా దేవుడు తోడుగా ఉండాలి. మూడోది, ప్రతి మనిషికి కూడా దేవుని యొక్క కృపను సంపాదించుకోవాలి. ఈ 3 ఉన్నప్పుడు ఆ మనిషి ఈ లోకంలో వర్ధిల్లుతూ ఉంటాడండి. ప్రియులారా, చూడండి, ఈరోజు దేవుని యొక్క దయ సంపాదించుకోలేని వారుగా ఉంటారు. దేవుని యొక్క కృపను సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఉంటారు. రెండోది, దేవుని యొక్క తోడు కొంతమందిని వారిని ఏం చేస్తూ ఉంటారంటే, నాకు అవసరం లేదు దేవుని సహాయం నాకు అవసరం లేదని చెప్పేసి దేవుని యొక్క తోడును, దేవుణ్ణి కూడా త్రోసివేసేవారుగా ఉంటారు బిడ్డలారా. కానీ చూడండి, ఎక్కడో ఉన్నటువంటి ఒక పేదరాలుగా, ఎక్కడో ఉన్నటువంటి దీన స్థితిని దేవుడు మరి యొక్క దీన స్థితిని కటాక్షించాడు అని చెప్పేసి లూకా సువార్తలోని 1వ అధ్యాయంలోని మనం గమనించినట్లయితే 47, 48 వచనాల్లో అక్కడ రాయబడి ఉంటది. ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించాను అని రాయబడి ఉన్నది. అంటే మనం అందరం కూడా దీనులమే కదండి. మరియ కూడా దీన స్థితిలో ఉన్నది. అలాంటి దీన స్థితిలో ఉన్నటువంటి మరియ మరియ మీద దేవుని యొక్క కనుదృష్టి నిలిచింది. దేవుని యొక్క దయ సంపాదించుకుంది. దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. మూడవది, దేవుని యొక్క కృపను కూడా ఆమె సంపాదించుకుంది కనుక ఇప్పుడు అంటూ ఉన్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు, మరి అందుకు నేను పురుషుని ఎరగని దానినే,
ఇక్కడ చూడండి అంటున్నాడు, "నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు" అని చెప్పేసి కింద చదివినట్లయితే నేను పురుషుని ఎరగను కదా! నాకెలా జరిగిద్ది? ఇయన్నీ అని మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, "నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు కుమారుని కని గర్భం ధరించింది. గొడ్రాలనబడినటువంటి ఆ కుమారునికి ఆమెకు 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు" అని ఆమెతో చెప్తూ ఉన్నాడు. అందుకు మరియ, "ఇదిగో నేను ప్రభు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగును గాక" అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ప్రియులారా చూడండి. ఆమె విశ్వాసాన్ని పెంపొందించటానికి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇగో నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా గర్భవతిగా ఉన్నది. ఎప్పుడో తెలుసా? నిండు వృద్ధాప్య స్థితిలో ఆమె గర్భవతిగా ఉన్నది. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా! నేను పురుషుని ఎరగని దాన్ని కదా! నాకెలా గర్భం వస్తాను? నీకు క్వెషన్ నీ యొక్క మనసు అలా ఉన్నది. కానీ ఆయన అంటూ ఉన్నాడు, "నీవు పరిశుద్ధాత్మతో గర్భాన్ని ధరిస్తావు." కనుక నీ విశ్వాసము పెంపొందించబడాలంటే ఇప్పుడు నీ యొక్క బంధువురాలైనటువంటి ఎలిజబెత్ గర్భవతిగా ఉన్నది. ఎలా ఉంది తెలుసా? వృద్ధాప్యలో ఆమె గర్భం ధరించింది. కనుక ఈ వృద్ధాప్యలో ఉన్నటువంటి ఆమె గర్భము తెరవబడింది కనుక ఇప్పుడు ఎన్నో నెలలో తెలుసా? 6వ మాసంలో ఉన్నదని చెప్పినప్పుడు ఆమె అంటూ ఉన్నది. మళ్ళా అంటున్నాడు, దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్ధకము కాదు. అంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, ఆయన ఏది వాగ్దానం చేస్తున్నాడో, అది ఏదైతే మాటిస్తూ ఉన్నాడో దేవుడు, ఖచ్చితంగా మీ జీవితంలో జరిగిద్ది మరియా. ఖచ్చితంగా నీ జీవితంలో అది నెరవేర్చబడిద్ది అని చెప్పేసి ఒక ఆమోద ముద్రగా వేసినట్లుగా దేవుని యొక్క దూత మరియతో మాట్లాడుతూ ఉంది బిడ్డలారా. ఇక్కడ కూడా గమనించినట్లయితే అంటూ ఉంది, "అందుకు మరియ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగును గాక" అంటూ ఉన్నది. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఆమెలో ఉన్నటువంటి అనుమానం అంతా కూడా తొలగించబడిందండి. ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే క్వెషన్స్ ఉన్నాయో, నేను పురుషుని ఎరగని దాన్ని కదా! నాకిది ఎలా జరిగిద్ది? ఇది ఎలా కలిగిద్ది? అని అన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, "నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తావు. నీ బంధువురాలు గర్భవతిగా ఉన్నది. వృద్ధాప్యస్థులో ఉన్నది. 6వ నెల వచ్చింది. ఇది దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థం కాదు." ఇవన్నీ చెప్పినప్పుడు మరియకి ఏం కలిగిందో తెలుసా? తన యొక్క హృదయంలో విశ్వాసము పెంపొందించబడిందండి. తన హృదయంలో విశ్వాస వీరురాలుగా మారిపోయింది దేవుని బిడ్డలారా. ఈరోజు అప్పటి వరకు కూడా ఆమెలో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా తొలగించబడ్డాయి. ఇప్పుడు దూత ఏదైతే చెప్పిందో, ఆ దూత చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆమె హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటా ఉన్నదనమాట. రిసీవ్ చేసుకొని అంటూ ఉన్నది, "నీ మాట చొప్పున నాకు జరుగును గాక." అంటే నువ్వేది చెప్పినా సరే నేను అంగీకరిస్తున్నాను. నేను అవుతున్నాను. నేను నేను ఆ మాటలు నమ్ముతున్నాను అని చెప్పేసి ఆ దూతతో ఎప్పుడైతే చెప్పిందో అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయింది. అంటే ప్రియులారా ఈరోజు చూడండి, చాలా సార్లు మందిరానికి మనం వస్తూ ఉంటాం. సంవత్సరాలు తరబడి మందిరానికి వస్తూ ఉంటాం. సంవత్సరాల తరబడి వాక్యాలు వింటూ ఉంటాం. ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉంటాం. వాక్యం చదువుతూ ఉంటాం. పాస్టర్ గారు ప్రార్థన చేసి, "ఏం కాదమ్మా, దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీకు కూడా గర్భాన్ని ఇస్తాడు. నీ సమస్యలు కూడా తొలగిపోతాయి. నీ కష్టాలు కూడా తొలగిపోతాయి. దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ బిడ్డలను దర్శిస్తాడు. నీ భర్తను దర్శిస్తాడు. నీ పరిస్థితుల నుండి దేవుడు విడిపిస్తాడు. నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు" అంటే ఆ చెప్పినప్పుడు వింటారండి. తర్వాత ఏమైపోతారో తెలుసా? ఎప్పుడు అయ్యగారోళ్ళు ఇలాగే చెప్తారులే అన్నట్లుగా వాళ్ళు అవిశ్వాసంతో ఉంటారనమాట. కానీ ఇక్కడ ఏమంటూ ఉన్నాడో తెలుసా? దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. దేవుడు నీకు ఏది వాగ్దానం చేస్తూ ఉన్నాడో, ప్రతి వాగ్దానం కూడా తూచా తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చబడుతుందని నువ్వు నమ్మాలి ఈరోజు. కనుక మరియ నమ్మింది. దూత చెప్పినటువంటి మాటలు నమ్మింది. ఇప్పుడు అంటూ ఉంది, "నువ్వు చెప్పిన రీతిగానే నీ మాట చొప్పునగా నాకు జరుగును గాక" అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది బిడ్డలారా. ఈరోజు నీ జీవితాన్ని కూడా ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నీ లైఫ్ ఒక మోడు బారినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, గర్భం లేనిదానిగా ఉన్నావేమో, నీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా కనిపిస్తూ ఉన్నాయేమో, నీ పరిస్థితులన్నీ తారుమారుగా కనిపిస్తూ ఉన్నాయేమో, నీ జీవితం అంతా కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిందేమో బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, నీకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు కూడా దేవుని యొక్క కృప ఉన్నది. నీ మీద కూడా దేవుని యొక్క దయ ఉన్నది. నీవు కూడా దేవుడు చెప్పిన ప్రతి మాట నీ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు. నువ్వు అవిశ్వాసురాలుగా ఉండొద్దు. నువ్వు విశ్వాసంతో జీవించొద్దు. నన్నెందుకు దేవుడు దర్శించట్లేదు? నా పరిస్థితులన్నీ ఇలాగే ఉంటున్నాయి కదా! సంవత్సరాల కొద్దీ నేను ఎదురు చూస్తున్నాను. నా పరిస్థితి అంతా ఇలాగే ఉంటుందని చెప్పేసి అవిశ్వాసురాలుగా మారిపోయి, విశ్వాసం లేని దానిగా ఉంటూ
దేవుని సన్నిధి నువ్వు పెడచెవిన పెట్టి, దేవుని మందిరాన్ని పెడచెవిన పెట్టి, దేవుని వాగ్దానాలు పెడచెవిన పెట్టి, దేవుని కృపను దయను సంపాదించుకోకుండా దేవుని మీదే తిరుగుబాటు చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో బిడ్డలారా. ఆయన అంటూ ఉన్నాడు, అలాంటి మొండితనాన్ని నీలో నుండి తీసివేసి ఈరోజు దేవుని కృపను సంపాదించుకో, దేవుని దయను సంపాదించుకో, దేవుని తోడు నీకు కావాలని దేవుని పాదాల చెంతకు వచ్చి ఒక దీనురాలిగా దేవుని యొక్క కృపను నువ్వు అడుక్కో. ప్రభా, నన్ను దర్శించండి, నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి, నువ్వు నా పట్ల ఏది వాగ్దానం చేశావో అది తప్పక జరిగించండి ప్రభా. నాలో విశ్వాసాన్ని పెంపొందించండి ప్రభా. పరిస్థితుల వైపు, మనుషుల వైపు, వాటి వైపు, వీటి వైపు నేను చూడొద్దు ప్రభా. నీ మాట నేను నమ్మాలి, నీ వాగ్దానాన్ని నేను నమ్మాలి, నీ వాగ్దానాలు నేను స్వతంత్రించుకోవాలి ప్రభా అని చెప్పి నువ్వు ఆ విధంగా దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు బిడ్డలారా. నీ పరిస్థితులన్నీ దేవుడు తీసేస్తాడు. నీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ తీసివేసి నీకు అనుకూలంగా మార్చేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, నువ్వు అధైర్యపడుకు, కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరియను దేవుడు దర్శించాడు, ఎలిజబెత్తును దేవుడు దర్శించాడు. ఎలిజబెత్ వృద్ధాప్యస్సులో దేవుడు దర్శించి ఆమె గర్భంలోని యోహానును ఉంచి ఆమె మరి యొక్క విశ్వాసాన్ని పెంపొందించడానికి మరి ఎలిజబెత్ను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, మరి నాకు ఎంత వయసు అయిపోయింది కదా, ఈ వయసు నాకు పిల్లలు పుడతారా అనుకోవచ్చు. కానీ ఆయనకు అసాధ్యమైనది ఏముంది చెప్పండి? మరియ గర్భాన్ని దేవుడు తెరిచాడా? ఎలిజబెత్ గర్భాన్ని దేవుడు తెరిచాడా? మరి శారా గర్భాన్ని దేవుడు తెరిచాడా? హన్నా గర్భాన్ని దేవుడు తెరిచాడా? ఇలా పరిశుద్ధ గ్రంథాలు ఎంతో మంది గర్భాలు దేవుడు తెరిచాడు కదా. మనోహ దంపతుల యొక్క గర్భాలను దేవుడు తెరిచాడు. ఇలా ఎన్నో చూసుకుంటూ పోతే ఎవ్వరిని కూడా గొడ్రాలుగా దేవుడు ఉంచలేదండి, ఒక్క మీకాలు తప్ప బైబిల్ గ్రంథాలని. కనుక ఈరోజు నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసంతో ఉండండి, నమ్మండి, దేవుని మాట రిసీవ్ చేసుకో. నువ్వు మరియా రిసీవ్ చేసుకుంది, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని రిసీవ్ చేసుకుంది. నువ్వు కూడా దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు నీతో ఏం పలుకుతున్నాడో, ఆయన మాటలు నీకు వినిపింపచేసి నీ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాడు. కనుక ఈ విశ్వాసపు మాటలు నీ హృదయంలోనికి స్వీకరించు. ఈరోజు అపనమ్మకంతో నువ్వు ఉండకు, అవిశ్వాసంతో జీవించుకో. దేవుని పాదాల దగ్గరకు దీనురాలుగా వెళ్ళి ఆయన కృపను, ఆయన దయను, ఆయన తోడును సంపాదించుకుంటే ఆయన వాగ్దానాలన్నీ కూడా నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు బిడ్డలారా. కనుక ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని కృపను సంపాదించుకోండి. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రభు ఇట్టి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దర్శించండి నాయన. ఎలిజబెత్ గర్భాన్ని తెరిచి ఉన్నావు, మరియ గర్భాన్ని తెరిచి ఉన్నావు, మరియకు నాయన దయను ఇచ్చి ఉన్నావు, కృపను ఇచ్చి ఉన్నావు, తోడుగా ఉన్నావు ప్రభా. ఏ మాట నిరర్ధకము కానేరదని చెప్పి మరియను బలపరుస్తూ వచ్చావు, ఆమె విశ్వాసాన్ని పెంపొందించుతూ వచ్చావు ప్రభా. ఆమెను ఒక పాత్రగా వాడుకుంటూ వచ్చావు తండ్రి. ఈ లోకంలో నాయన అయ్యా, నీ కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఆమెను ఒక పాత్రగా మీరు వాడుకున్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ దర్శించండి నాయన. హృదయంలో సమాధానము, మనసుకు నెమ్మది, శరీరానికి ఆరోగ్యాన్ని కలగచేయండి ప్రభా. విశ్వాసములో నాయన పెంపొందించండి ప్రభా. అవిశ్వాసము మాటలు తీసివే ప్రభా. గర్భం లేని వారుగా ఉన్నట్టయితే గర్భాన్ని తెరవండి ప్రభా. సంతాన ప్రాప్తులుగా చేయండి ప్రభా. కుమారులు గల తల్లిగా వారిని దీవించమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించండి. నీ దయ, నీ కృప, నీ తోడు వారికి దయచేయమని వేడుకుంటున్నాను. ఈ బిడ్డలందరినీ కూడా దీవించి, ఈ మాటలు ఎక్కడుండి వింటున్నారు, ఏ పరిస్థితిలో ఉండి వింటున్నారు, ఏ సందర్భంలో ఉండి వింటున్నారు అయ్యా నాయన, ప్రతి ఒక్కరు హృదయమును, అంతరంగమును ఎరిగినటువంటి దేవుడిగా ఉన్నావు ప్రభా. మీరు దర్శించండి, వారికి తోడుగా ఉండండి, వారిని బలపరచండి. ఈ మాటలు విని బిడ్డలందరినీ దీవించి మీ నామనికి మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామను బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ మాటలు ఎంతో శ్రద్ధగా వింటున్నారు కదా. వింటున్నటువంటి మీ అందరినీ కూడా తప్పక దేవుడు దీవిస్తాడండి, తప్పక దేవుడు బలపరుస్తాడు, మీ విశ్వాసాన్ని పెంపొందిస్తాడు, మీ పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. మీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నమ్మండి, దేవుని కృపను సంపాదించుకోండి. దేవుడి ఇటు మాటలు దీవించును గాక. ఆమెన్.